ఉంటాయి. నేను అది ట్రైలర్ చూసినట్టు కూడా నిన్ను అనుకున్నా ఈ డైలాగ్ వాళ్ళకి, ఎందుకంటే ఆయన డైరెక్ట్గా చెప్పని దగ్గర ఈ మూవీలో చెప్పి చూపించిండు. ప్రతి ఒక్కరి శత్రువుగా అర్థమవుతుంది ఈ డైలాగ్ మొత్తం. ఎందుకంటే చేసిన వాళ్ళు చేస్తారని నేను చెప్తున్నాను కదా, శత్రువులు ఈ టైంలో వస్తారు, ఇలాంటి టైంలో వస్తారు, ఇలాంటి టైంలో ఆ టైంలో కూడా వచ్చారు. ఎలక్షన్ టైంలో ఆయన గెలిచిన తర్వాత కూడా అన్నీ వస్తున్నాయి. ఇలాంటి టైంలో అవకాశం వాళ్ళ శత్రువులుగా అవకాశం చేసిన వాళ్ళే శత్రువు. పవన్ కళ్యాణ్ 4 ఏళ్ల తర్వాత ఈ సినిమా మీదకి వచ్చారు. ఏం రత్నం గారు ఇంత బడ్జెట్ పెట్టి ఓపిక తీశారు కదా, సినిమా వర్త్ అనిపించిందా ఎవరికైనా? నాకు సూపర్గా నచ్చింది. నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎంత త్వరగా అయిపోయింది ఆ మూవీ అనుకున్నాను. సూపర్గా ఉందండి. మళ్ళీ పార్ట్ 2కి వెయిట్ చేస్తున్నాం. సూపర్గా ఉంది, బాగుంది. ఎవరికి నచ్చిందో లేదో తెలియదు, నాకైతే తెలియదు ఏమో అంత మనకి. నేను అంటాను కదా, శత్రువులకి ఇది ఒక సవాల్. ఎవరికైతే సైలెంట్గా ఉన్నారు ఇస్తానండి. అంత రేటింగ్ ఇచ్చే అంత మనకి లేదు, కానీ ఓవరాల్గా సూపర్గా ఉందని చెప్తాను. 99% సూపర్గా ఉందని చెప్తాను. ఇది అయితే ఈ మూవీ 100% సక్సెస్ అవ్వాలి. రెండో పార్ట్ కూడా ఇంకా 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 బాగుండాలని చెప్తున్నాను. ఇంకా కలెక్షన్ వస్తే, సార్కి ఇంకా డబ్బులు వస్తే ప్రజలందరికీ చెందాలని కోరుకుంటున్నాను.